ఇప్పుడు నేను చికెన్ కర్రీ వండానండి. సింపుల్గా ఇలా చికెన్ కుక్కర్లో వండేసాను. 15 మినిట్స్లో అయిపోయింది. మంచి గ్రేవీ పెట్టి వండాను అనమాట. పెద్ద ప్రాసెస్ కాదు, కొత్త ప్రాసెస్ కాదు, రెగ్యులర్గా చేసుకునేది. ఒక విషయం ఏంటంటే, ఎన్నిసార్లు చూసినా తెలిసిన రెసిపీ అయినా మళ్ళీ ఏదో వంట ప్రోగ్రాం అనగానే ఒక్క నిమిషం అలా ఆగుతాం కదా. ఫుడ్కున్న రెస్పెక్ట్ అది. సో జస్ట్ రెగ్యులర్ రెసిపీ అయినా మీతో మాట్లాడుతూ ఇలా చికెన్ కర్రీ చేశాను. చాలామంది నువ్వు వండుతావు కానీ ఎప్పుడు తినవెందుకు అంటే తిని చూపిద్దామని తింటున్నాను. బట్ భలే కమ్మగా ఉందండి. ప్రతి ఒక్క చికెన్ ముక్క రైస్లో కలుపుకొని ఇలా తింటూ ఉంటే తిరిపోయింది. ఎలా చేశాను అన్నది రెసిపీ పెట్టేశాను, ఫాలో అయిపోండి. సూపర్ ఉందండి. ఇందులో మెయిన్ కొబ్బరి గసాలు హైలైట్. అసలు రెసిపీ ఫాలో అవుతారా? ఫాలో అయిపోండి. ఒక ముద్ద పెట్టిన ఆనండి. కార్తీక మాసం వచ్చేస్తుందని ముందే వండేస్తున్నా. బాయ్. చలో మరి.